ఈశ్వర్ ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. అతని భార్య భానుమతి, భానుమతి చెల్లెలు భార్గవి ఒక యూట్యూబ్ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం దెయ్యంతో డే నైట్ అనే కాన్సెప్ట్ వీడియోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి భార్గవికి ఫోన్ రావడం, నిజమైన దెయ్యాలు ఎక్కడ ఉన్నాయో నేను చూపిస్తాననడం, అమరావతి అనే ఊరికి రండి అని అతను ఆహ్వానిస్తాడు. దీంతో భార్గవి తన అక్క బావలు ఒప్పించి ఆ ఊరికి వెళ్తుంది. అక్కడ వారు ఎదురైన భయానక పరిస్థితులు ఏమిటి, ఆ జమీందార్ కుటుంబానికి ఈశ్వర్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ. శివ కంఠంనేని సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. యాన బాలకృష్ణ తన పాత్రకు న్యాయం చేయగా, సుప్రీత తన మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా నటించింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎస్ఐర్ నటన హైలైటు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే హర్రర్ సీన్స్లో లైటింగ్ మరియు కెమెరా వరకు భయాన్ని కలిగిస్తాయి. పద్మనాభ్ భరద్వాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోపు సినిమాకు ప్రధాన బలం. ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్లు ఆడియన్స్ను థ్రిల్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం నిదానంగా సాగుతుంది. కామెడీ సీన్స్ పెద్దగా పడలేదు. కొన్ని హర్రర్ సీన్స్ రొటీన్గా అనిపిస్తాయి. కథలో కొన్ని లాజిక్స్ మిస్ అయినట్లు అనిపిస్తాయి. సీరియస్ కథనం సాగుతున్నప్పుడు వచ్చే పాటలు స్పీడ్ బ్రేకర్లా అనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే అమరావతి ఆహ్వానం హర్రర్ మరియు ఫ్యామిలీ ఎమోషనల్ కలిసిన చిత్రం. పక్కా హర్రర్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది ఒకసారి చూడవచ్చు. సినిమా చివరిలో అమరావతి ఆహ్వానం 2 అను హింట్ ఇవ్వడం ప్రేక్షకులకు ఆసక్తిని పెంచింది.